మాకు పేపర్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడో లీక్ అవుతున్నాయని అనుమానం రావడంతో ఒక డీటెయిల్డ్ దర్యాప్తు టీం వేస్తాం. ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే ఇటీవల జగిత్యాల పోయినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ చూస్తున్నప్పుడు వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏఈఓలు మా విశ్వవిద్యాలయంలో చదువుతారో ఇన్ సర్వీస్ స్టూడెంట్గా వాళ్ళ యొక్క అబ్నార్మల్ పర్ఫార్మెన్స్ చూసి మాకు కొంత డౌట్ వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించినప్పుడు వాళ్ళు ఒక అరుదైన వింతైన ఒక పెన్నులో చూసుకుంటూ ఆన్సర్స్ రాయడం మేము గమనించాం. ఈ వింత పెన్ ఏంటి, ఇలా పెన్నులో చూసి ఆన్సర్స్ ఏంటి అనేది మాకు అనుమానం వచ్చి ఒక డీటెయిల్ ఎంక్వైరీ కమిటీ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ ఇన్సర్వీస్ స్టూడెంట్ చెప్పిందంటే మాకు పేపర్ అశోరాపేట నుంచి షేర్ అయింది ఒక గంట ముందు. దానికి ఆన్సర్లన్నీ ఫస్ట్ ఈ పెన్నులో స్టోర్ చేసుకునే అదొక అడ్వాన్స్డ్ పెన్ దొరుకుతున్నాయి ఏ పెన్నులకి. సో ఆ పెన్లో స్టోర్ చేసుకొని అక్కడికి వచ్చి మనకు ఏం గుర్తు కూడా పట్టలేము, ఇలా చూస్తున్నాడు ఇలా పెట్టుకుని అట్లా చేస్తున్నాడు. సో అతను రివీల్ చేశాడు ఇక్కడి నుంచి వచ్చింది. ఆ దర్యాప్తు బృందం అశ్వరాపేటకు రావడం జరిగింది. ఇక్కడ 3 విద్యార్థులు కూడా ఒప్పుకున్నారు, కరెక్టే మాకు కూడా ఈ పేపర్ వచ్చింది, మాకు వస్తే మేము జగిత్యాలకు షేర్ చేసినాం, కొన్ని డబ్బులు కూడా హ్యాండ్స్ మారినాయి. ఇదంతా మాకు ఎక్కడ వచ్చిందంటే దీని కారణం అంతా వరంగల్ అని చెప్పారు. వరంగల్లో ఒక స్టూడెంట్ పేరు చెప్తే అక్కడికి పోయినాం. మా టీం పోయినప్పుడు అక్కడ ఆ విద్యార్థి కూడా పూర్తిగా ఒప్పుకోలేదు, కొన్ని ఒప్పుకున్నది నాకు కరెక్టే, నేను ఇక్కడ పనిచేస్తున్న ఒక పర్మనెంట్ క్లర్క్ సహకారంతో ఆ క్లర్క్ ఫోటోలు తీసి నాకు పంపిస్తున్నాను, నేను మిగతా కాలేజీలందరికీ అలా బ్యాచ్ వరకే 3rd ఇయర్ స్టూడెంట్స్ వరకే ఇన్ సర్వీస్ వాళ్ళ వరకే అది కూడా పంపించి దానికి ఇంటర్న్గా మనీ ట్రాన్సాక్షన్ అంతా ఆ అకౌంట్ గూగుల్ పే ద్వారానే ఫోన్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, గూగుల్ పే ట్రాన్సాక్షన్ అంతా కూడా మేము తీసుకున్నాం. సో ఆ ఆధారంగా సిరిసిల్ల పాలెం అన్ని కాలేజీలు కూడా పంపించాము. దాన్ని బేస్ చేసుకొని వెంటనే ఇది చాలా ప్రమాదకరం. ఒకవైపు నుంచి మన విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నాం, అందులో వ్యవసాయ విద్య చాలా కీలకం. సో వ్యవసాయ శాఖలో ఏఈఓగా పనిచేస్తున్నాం అంటే వాళ్ళు అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ అనేవి ఏఈఓ వస్తారు. వాళ్ళకి ప్రమోషన్ రావాలి అంటే ప్రభుత్వం 4 ఏళ్ళు జీతం ఇచ్చి సుమారుగా 50 నెలలు అంటే ఒక్కొక్కరు 30 నుంచి 40 లక్షల జీతం ఇచ్చి మానవ విశ్వవిద్యాలయంలో చదివిస్తూ ఒక్క విద్యార్థి చదవడానికి మన విశ్వవిద్యాలయం ఖర్చు 50 లక్షలు. ఈ కాలేజీ కాదు ఏ కాలేజీలో ఒక్క బిఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు మనం చదువు చెప్పడానికి జీతభత్యాలు మెయింటెనెన్స్ అంతా తీసుకుంటే 50 లక్షలు. అంటే ఒక్క ఇన్ సర్వీస్ క్యాండిడేట్ మీద విశ్వవిద్యాలయం ఒక 50 లక్షలు, వ్యవసాయ శాఖ ఒక 40 లక్షలు, సుమారుగా ₹1 కోటి ఖర్చు పెడుతుంది ఆల్రెడీ పనిచేస్తున్న ఏఓ మీద. దేనికోసం? వాళ్ళ ప్రమోషన్ల కోసం, ఏఓ ప్రమోషన్ కోసం ₹1 కోటి ఖర్చు పెట్టి నాలెడ్జ్ తెచ్చుకో, డిగ్రీ తెచ్చుకో, చదువుకో అని చెప్పి ఇక్కడ పంపిస్తే వీళ్ళు చేసేది ఇది. సో కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా పరిగణించినాం. ఇమీడియట్గా ఆ 35 మందిని యూనివర్సిటీలో అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసి వ్యవసాయ శాఖ రిపాట్రియేట్ చేసినాం. వ్యవసాయ శాఖ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటో మనం వేచి చూడాలి, ఇక్కడ మా పరిధిలో ఉండదు. సో ఇది ఎప్పటి నుంచి నడుస్తున్నది, ఇంకా దీని వెనకాల అసలు ఏమున్నది, ఇంకా డీటెయిల్డ్ సోర్సెస్ ఏంటి, దీన్ని మొత్తం కూపీ లాగడానికి ఈ దర్యాప్తు ఇంకా మేము డీటెయిల్ చేస్తాం. అవసరం వస్తే సైబర్ క్రైమ్ సహకారంగా తీసుకుంటాం, కాల్ లిస్ట్ తీసుకుంటాం. అసలు ఈ 3rd ఇయర్ వరకే ఉందా? ఈ 3rd ఇయర్ బ్యాచ్ పోయిన సంవత్సరం 2nd ఇయర్లో ఉన్నారు, వాళ్ళు 2nd ఇయర్లో కూడా ఇదే పని చేశారా? ఇప్పుడు 2nd ఇయర్లో ఉన్నారు కొంతమంది 4th ఇయర్లో ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారా తెలియదు. ఇంకా ఇప్పుడు దొరికింది మాత్రం ఇంతవరకే, కానీ మేము మాత్రం పూర్తి స్థాయి విచారణ చేస్తాం. అవసరం వస్తే సైబర్ క్రైమ్ సహకారంగా తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత, నాణ్యమైన మానవ వనరులు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక నాణ్యమైన మానవ వనరులు ఉంటేనే అభివృద్ధి అని మనం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. దీని మీద ఎలాంటి కఠినమైన చర్యలకైనా మేము సిద్ధంగా ఉంటాం. దీని వెనక ఎంత పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.